కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. ఇందరి రూపంలో ఉన్నటువంటి మహర్షి గారికి నమస్కారం చేసుకుంటూ ఈరోజు ఈ నెల్లూరు పట్టణంలో గుడి పూజ మహోత్సవాలు నిర్వహించుకుంటున్నాం. మాస్టర్ ఈకే సెంటనరీ సెలబ్రేషన్స్లో అంతర్భాగంగా జరుగుతున్న గురు పూజ మహోత్సవాల్లో తెల్లవారుజాము నుంచి అందరం పాల్గొంటున్నాం. నాదస్వరంతో ప్రారంభమవుతాయి మన గురు పూజలు ఎప్పుడు కూడా. ప్రారంభం చేసుకుని అలాగా వేద పఠనం, గురుస్థుతి, ప్రార్థన, ప్రసంగాలు మొదలైన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఈరోజు చిన్నారులు చక్కగా వైలిన్ వాయిస్తూ అందరినీ కూడా చక్కగా తన్మయత్వంలోకి తీసుకెళ్ళారు. చాలా గొప్ప విషయం. అలాగే మధ్యాహ్నం వీణానాదంతో కూడా మనకి పులకరింపజేశారు. చాలా గొప్ప విషయం. సరస్వతీదేవి ఇక్కడ ఎన్ని రూపాల్లో అంటే ప్రసంగాలు చేసేటువంటి వారి రూపంలో, ప్రసంగ రూపంలో, అలాగే సంగీత రూపంలో, ఇన్ని రూపాల్లో కూడా చక్కగా మనకి దర్శనమిస్తూ మనం నడిపిస్తుంది. మనం ఉదయం పూజా హోమం నిర్వహణ చేసుకుందాం. మధ్యాహ్నం లలితా సహస్రనామ సహిత కుంకుమ పూజ చేసుకుందాం. ఇది మనకి మహేష్ గారు ఇచ్చినటువంటి ఒక ప్రణాళికలో భాగమే. మనకి అమ్మవారు కానీ అయ్యవారు కానీ ఎవరైనా కూడా అంతర్యామిగా మనకి సంచరిస్తూ మనల్ని నడిపిస్తూ ఉంటారు. శక్తి స్వరూపిణిగా అమ్మవారిని కొలిచేటువంటి వాళ్ళు అంతటా కూడా మొత్తం అన్ని జీవరాశుల్లో కూడా అమ్మవారి యొక్క శక్తి నడిపిస్తుందని చెప్పి భావన చేసుకుని వాళ్ళు జీవిస్తూ ఉంటారు. లేదా శివుడు ఆరాధన చేసేటువంటి వాళ్ళు, శివారాధకులు మొత్తం అంతటా కూడా శివస్వరూపంగా ఉంటుంది. శివము అంటే శుభము అని చెప్తారు పెద్దలు. మనకి మహేష్ గారు చాలాసార్లు చెప్పారు. శివము అంటే శుభము అంటే మనకి శుభాన్ని కలిగించేటువంటి వాడు శివుడు. వ్యాపించి ఉండేటువంటి వాడు విష్ణువు. మొత్తం విష్ణు వ్యాపక అంటారు. అంటే మొత్తం వ్యాపించి ఉన్నాడు. అందులో వసించి ఉండేటువంటి వాడు వాసుదేవుడు. ఇదేంటండి మరి చాలా కన్ఫ్యూజన్గా ఉందంటే ఏం కన్ఫ్యూజన్ లేదు, అంతా ఒకటే. ఏం కన్ఫ్యూజన్ ఉండదు. అంటే మనకి ఒక వ్యక్తి ఒకరికి తండ్రిగా ఉంటాడు, ఒకరికి తాతగా ఉంటారు, ఒకరికి కొడుకుగా ఉంటారు,
ఒకళ్ళకి ఫ్రెండ్గా ఉంటారు, ఒకళ్ళకి బాస్గా ఉంటారు. అంటే వాళ్ళు ఆ ఉన్నటువంటి స్థితిని బట్టి వాళ్ళకి ఆ పేర్లు వస్తాయి. అలాగే మనకి భగవంతుడు కూడా వాళ్ళు ఉండేటువంటి వాళ్ళు చేసేటువంటి పనిని బట్టి మనకి వాళ్ళ రూపం అనేటువంటిది దర్శనీయం అవుతుంది. ఏర్పడడం అనే కాదు, ఏర్పాటు అయ్యే ఉంటుంది. దాన్ని దర్శించుకోగలగాలి. దాన్ని దర్శించడానికి మనకి విష్ణు సహస్రనామం అనే ఒకటి ఉంది, అమ్మవారిది అయితే లలిత సహస్రనామం అనే ఒకటి ఉంది, మనందరికీ తెలిసిన విషయమే. లేకపోతే శివ సహస్రనామం అని కూడా ఉంది. ఇలాగా సహస్రనామాలతోటి లక్ష్మీ సహస్రనామం అందరూ ఒకటైనప్పుడు ఇన్ని సహస్రనామాలు ఎందుకండి అంటే వాళ్ళు ఏ రకమైనటువంటి దీంట్లో మనకి దర్శనమిస్తారో దాన్ని మనం దర్శనం చేసుకుంటూ వాళ్ళని కొలుచుకోవడం కోసం ఇన్ని సహస్రనామాలు స్తోత్రాలు ఇవ్వబడుతున్నాయి. మనం రోజు కూడా ప్రార్థన చేసుకుంటాం చక్కగా, ఉదయం 6 గంటలకి, సాయంత్రం 6 గంటలకి. అయితే ఇంక ఈ మధ్యలో చేయక్కర్లేదా అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రార్థన చేసుకోవచ్చు. మాస్టర్ గారు సివివి గారు చెప్పి ఉన్నారు, ఉదయం 6 గంటలకి, సాయంత్రం 6 గంటలకి మాస్టర్ సివివి నమస్కారం సరే 3 సార్లు చెప్పుకొని ప్రార్థన చేయండి రా అని చెప్పారు. చెప్పుకొని మాస్టర్ సివివి అనేది 1,000,000 చేయవచ్చా, 1,00,000 చేయవచ్చా అంటే చేసుకోగలిగితే చేసుకోవచ్చు. మరి మన వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు, రామకోటి తాతయ్య లాంటి వాళ్ళు అయితే మరి ఎన్నిసార్లు చేస్తారో రోజుకి తెలియదు. కానీ మనం దాని నుంచి వచ్చేటువంటి శక్తిని అందుకోగలిగితే ఎంతైనా చేయొచ్చు. అందుకని మనం అందుకోలేం కాబట్టి సివి గారు ఏం చెప్పారంటే ఉదయం సాయంత్రం 3 సార్లు నా నామాన్ని జపించండి అన్నారు, ఉచ్చరించండి అన్నారు. చేసి ప్రార్థన అనేటువంటిది మనం నిరంతరంగా చేసుకోవచ్చు. మరి తాతయ్య గారు ఉన్నారంటే రామకోటి తాతయ్య గారు ఎప్పుడు కూడా ఎంతమంది వస్తే అంతమంది చేత ఆయన నమస్కారం మాస్టర్ సివివి అని చెప్పి ప్రార్థన చెప్పించి ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఎంతసేపు చేసేవారంటే చెప్పలేం ఎంతసేపు అనేది. ఆయన ఎప్పుడు చేసేవారంటే ఎప్పుడు చేస్తూనే ఉండేవారు. ఒకసారి అలా మాట్లాడుతూ ఉండగా సాయంత్రం ప్రార్థన సమయం అయింది, అవుతోంది, అయ్యింది, దాటుతుందంటే అప్పుడు ప్రార్థన సమయం అయిందని చెప్పారు. అంటే మరి ప్రార్థనలోనే ఉన్నాం కదా బాబు అన్నారు తాతయ్య గారు. ఎప్పుడు నిరంతరం ప్రార్థన. అందుకే తాతయ్య గారు నేను చాలాసార్లు చూశాను, ఆయన దగ్గరే ఉండేవాడిని నేను కూడా. ఆయన విశాఖపట్నం ఎప్పుడన్నా లేకపోతే కొద్ది రోజులు పెద్దముత్తేలో ఆయనతో పాటుగా ఉన్నాను. అలా ఉన్నప్పుడైనా ఆయన పక్కన పడుకుని ఉంటే, పక్కన ఆయన మంచం వేసుకుంటే పక్కనే చాప వేసుకుని పడుకునేవాడిని. పడుకున్నప్పుడు చూస్తే ఆయన ఓంకారం కానీ గాయత్రి మంత్రం కానీ చేస్తూ ఉండేవారు. మధ్యలో నిద్ర మధ్యలో లేచి మెడుకోవచ్చినప్పుడు చూస్తే అప్పుడు చేస్తూ ఉండేవారు. తర్వాత లేచి చూస్తే తర్వాత కూడా చేస్తూ ఉండేవారు. ఒక్కోసారి ఆయన ఒకవేళ నిద్రపైన ఆ శ్వాస కూడా ఓంకారంలో వినిపించేది. ఇది అతిశయోక్తి కాదండి, ఇది చాలామంది చెప్పారు, నేను కూడా చూశాను కాబట్టి చెప్పగలుగుతున్నా. వాళ్ళు నిరంతరంగా అలాగా అదే ధ్యాసలో ఉంటారు కాబట్టి అదే ప్రార్థనామయమైనటువంటి జీవితం గడుస్తూ ఉంటుంది. వాళ్ళకి నామస్మరణ చేయనటువంటి సమయం అనేటువంటిది ఉండదు. మాస్టర్ గారు కూడా ఎప్పుడు కూడా నిరంతరంగా ఏదో ఒక నామాన్ని చేసుకుంటూ ఉండేవారు. అయితే ఎప్పుడు పూస పట్టుకోవడం, దండ పట్టుకోవడం అది ఏం చేసేవారు కాదు, మాట్లాడుతూనే ఉండేవారు. కానీ లోపల సర్వాంతర్యామి యొక్క స్మరణ జరుగుతూనే ఉండేది అది ఎప్పుడు కూడా. అందుకే వాళ్ళు మహానుభావులు అవుతారు. అటువంటి స్మరణ మనము చేయగలగాలి. చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి.
ఆ మార్గాల్లో ఒక మార్గం మనకి పూజ అనేటువంటిది, అర్చన అనేటువంటిది, అభిషేకం అనేటువంటిది మొదలైనటువంటివి ఇచ్చారు మనకి. అభిషేకం చేసేటప్పుడు ఏం చేస్తాం, మనకి ఏ రకంగానైనా చేసుకోవచ్చు. పురుష సూక్తం చదువుతూ అభిషేకం చేయొచ్చు, శ్రీ సూక్తం చదువుతూ అభిషేకం చేయొచ్చు, అలాగే రుద్ర సూక్తం చదువుతూ చేయొచ్చు, విష్ణు సూక్తం చదువుతూ చేయొచ్చు. రుద్ర సూక్తంలో చదివితే రుద్రాభిషేకం అంటారు. లేకపోతే అమ్మవారికి అభిషేకం చేస్తారు శ్రీ సూక్తం అదైనా చదువుతూ. వేడితో చేస్తారని అంటే పాలతో చేస్తారు. ఇన్ని పాలు ఎవరికైనా లేని వాళ్ళకి ఇస్తే హాయిగా బాగుంటుంది, కానీ మనం ఊరికే పారబోస్తే ఏమొస్తుందని అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ మనం ఎన్నో ఖర్చులు అక్కర్లేనివి పెడుతూ ఉంటాం. వాటి బదులు ఇలా సద్వినియోగం చేయొచ్చు. ఈ పాలను తీర్థంగా ఇస్తాం కదా, అంటే అంతకుముందు పాలుగా ఉన్నవి అభిషేకం అయ్యేసరికి తీర్థం అయిపోయింది. అలాగే మనం ఏదైనా నివేదన చేసేటప్పుడు అది కొబ్బరికాయో, అరటిపండు, అన్నం, పులిహార, ఏదో ఒకటి పండు, ఏదో ఒకటి పెడతాం. అంతకుముందు దాన్ని కొబ్బరికాయ లేదా పండు అంటాం. నివేదన పెట్టాక ప్రసాదం అంటాం. అంటే దాని పేరు మారిపోతుంది, భావం కూడా మారిపోతుంది దాని మీద. అప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని చాలా పవిత్రంగా తీసుకొని కళ్ళకత్తుగా తీసుకుంటాం. మామూలుగా కొబ్బరికాయ కొట్టామనుకోండి, కొబ్బరికాయ కొట్టేసి పచ్చడి చేసుకోవడం చేస్తాం. ప్రసాదంగా చేసిన దాన్ని కూడా పచ్చడి చేసుకోవచ్చు, తప్పలేదు. కానీ మనం ఎంతో పవిత్రంగా తీసుకుంటాం ఆహారంగా దాన్ని. అందుకే మనం రోజు వండుకున్న తర్వాత మొదటగా భగవంతుడికి నైవేద్యం పెట్టి తినడం అనే సాంప్రదాయం ఒకటి వచ్చింది. ఏమంటే అలా చేయకపోతే ఏమవుతుంది, తినచ్చు, ఏం పర్వాలేదు, స్వామికి నైవేద్యం పెట్టకుండానే తినచ్చు. కానీ మనం నైవేద్యం చేస్తే దాని యొక్క పవిత్ర భావం అనేటువంటిది మనలో ఏర్పడుతుంది. కాబట్టి దాని ఏడదా మనకి మనలో భావం అనేటువంటిది మారుతుంది. కాబట్టి ఒక మంచి నడవడి అనేటువంటిది, మంచి భావం అనేటువంటిది, మంచి ఆలోచన అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి మనం దాన్ని ప్రసాదము అని చెప్పి అంటాం. కాబట్టి అటువంటి ప్రసాదాన్ని మనం స్వీకరించాలి. అందుకని మనం ప్రసాదం అన్నప్పుడు మనం మహేష్ గారు చెప్తారు, ఆ కొబ్బరికాయ కొట్టి అవన్నీ ఇంటికి తెచ్చేసుకుని ఎవరికి ఇవ్వకుండా మనమే పచ్చడి కొబ్బరి ఉండగా చేసుకుని తినేసాం అనుకోండి, మళ్ళీ దాని ప్రసాదం అన్నట్ట. దాన్ని అందరికీ పంచిపెట్టి చివరిగా మిగిలింది నువ్వు తినగలిగితే అది ప్రసాదం అన్నారు. ఏదైనా అంతే, మనం నలుగురికి పంచిపెట్టి మరి చూడండి, ఎక్కడికైనా మనం వెళ్ళినట్టయితే అన్నప్రసాదం అని ఉంటుంది, అన్నదానం అని ఉంటుంది. అన్నదానం అంటే దానం చేయడానికి నువ్వెవరని అడిగారు మహేష్ గారు, పెద్దలందరూ అడిగారు. ఎందుకంటే అన్నదానం చేయడానికి నీకు బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరో పండిస్తే వచ్చాయి, దాన్ని వండితే వచ్చింది అన్నం, అది కూడా ఎవరు చేశారు. ఇవన్నీ నువ్వు పండించుకోలేదు, నువ్వు వండుకోలేదు, కాబట్టి నువ్వు దానం చేయడానికి ఎవరున్నారు. దానికి నారాయణ సేవ అని పేరు పెట్టారు. అంటే ఒకే పనికి పేరు మారేసరికి భావం మారిపోతుంది, దాంట్లో పవిత్రమైనటువంటి భావం వస్తుంది. కాబట్టి అన్నదానం అని కాకుండా నారాయణ సేవ అని చెప్పి అన్నప్రసాద వితరణ అని కూడా అనొచ్చు. అన్నప్రసాద వితరణ చేయొచ్చు. ఇవన్నీ చేసుకునేటప్పుడు మనం చేస్తున్న ముందు పూజ చేస్తాం అన్నమాట. పూజ చేసేటప్పుడు ఏదో యాంత్రికంగా చేసాం, ఆయన మహానారాయణ మాధవ అలా కాకుండా, నేను ఒక ఆయన్ని చూసే గుంటూరులో, దానికొద్దున సీతారామాచార్యులు గారని, ఆయన కోవిల్లో అర్చన చేస్తున్న టైంలో వెళ్ళాను. చూస్తే ఆ వెంకటేశ్వర స్వామికి నిజంగా వెంకటేశ్వర స్వామిని నిలబెడితే అక్కడ ఆయనకి అర్చన ఫిజికల్గా చేస్తున్నారేమో అంత భావం కలిగింది నాకు. అలా చేశారు ఆయన, అలా చేయగా నేను చూశాను. మరి మనకి మహేష్ గారు ఒకసారి ముస్తాబాద్ అని ఒక ఊరుంది గన్నవరం దగ్గర, విజయవాడ దగ్గర.
ఆ ఊళ్ళో శివరాత్రికి అఖండ రుద్రాభిషేకం పెట్టారు. ఎవరు పెట్టారు? చాలా తమాషా అయినటువంటి విషయం ఇది, తెలుసు అందరికీ. మనకి మన మాస్టర్ గారు ఈకే గారు శ్రీమాన్ లక్ష్మణేత్రుల వారు కలిసి ఏర్పాటు చేశారు. చాలామంది వెళ్ళాము, అన్ని ఊళ్ళ నుంచి వచ్చి అక్కడ దాంట్లో పాల్గొన్నారు. మన సెంటర్స్ తాలూకు సోదరులు విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి, అన్ని చోట్ల నుంచి వచ్చారు. ఆ శివ అర్చన చేసేటప్పుడు వేదికకి అటు ఈకే గారు ఇటు లక్ష్మణేత్రుల వారు నుంచుని వాళ్ళు అభిషేకం చేస్తూ వచ్చే వాళ్ళందరి చేత చేయించారు. చేసింది ఏంటి? శివలింగాలు పెట్టి శివారాధన. వీళ్ళిద్దరూ వైష్ణవ స్వాములు ఇద్దరు కూడా. అందులో ఇది యతీంద్రుల వారు, యతి అంటే స్వాములారు అన్నమాట. ఎంత గొప్ప విషయం అండి ఇది. అంటే శివకేశవులకు భేదం లేదు. అందుకనే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. అంటే శివుడే విష్ణు యొక్క రూపుడు, విష్ణువే శివరూపుడు, ఇద్దరు ఒకటి, అభేదం అనేటువంటిది. దాన్ని చూడగలగాలి. అందుకే కొంతమంది ఏం చేస్తారంటే శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణాన్నవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజా మాత్రం మునిమని మనకి వైష్ణవ సాంప్రదాయంలో మొట్టమొదటి మంత్రం ఉంటుంది, శ్లోకం. దాన్ని తెలియక కొంతమంది ఆ శ్రీశైలం అనేది తీసేస్తారు. శ్రీశైలం అంటే శివుడిది అనుకుని అది తీసేసి మిగిలిన చదువుతారు. అది తప్పు. అది అమ్మవారి యొక్క స్థానం అనేటువంటిది తెలియజేస్తుంది. కాబట్టి మనం ఏది చేస్తున్నా కూడా మనం భగవద్ ఆరాధనగానే చేయాలి. ఆ భగవద్ ఆరాధన చేసేటప్పుడు చేయాలంటే మనం అన్నిట్లోనూ అందరిలోనూ కూడా భగవంతుని చూడాలి. అలా చూసేటువంటి సాధన మనకి రుద్ర నమ్మకంలో కూడా ఇచ్చారు. ఆ రుద్ర నమ్మకంలో ఇచ్చిన మంత్రాలకి మహేష్ గారు చక్కనైనటువంటి వివరణ ఇచ్చారు. ఇంతకుముందు ఒకసారి కొన్ని చదువుకుందాం, ఇవాళ మళ్ళా కొన్ని చదువుకుందాం. దాంట్లో ఒక మంత్రం ఉంది. నమస్తక్షభ్యోరథకారేభ్యశ్చ ఓ నమో నమః కులాలేభ్యః కర్మారేభ్యశ్చ ఓ నమః అని ఒక మంత్రం ఉంది. ఇవన్నీ మంత్రాలే మొత్తం. ఈ రుద్ర నమ్మకంలో ఉండేటువంటివన్నీ కూడా మంత్రాలనే కూర్చి దీనిగా ఇస్తారు. ఈ రుద్ర నమ్మకం అనేది ఎక్కడ ఉంటుంది అంటే మహేష్ గారు శివరాత్రి నాడు ఇచ్చినటువంటి సందేశం, శివరాత్రి సందేశంలో చెప్తారు. దాంట్లో వినండి. యజుర్వేదంలో హృదయ స్థానంలో రుద్ర నమ్మకం ఉందన్నారు అని చెప్పారు క్లియర్గా. అందులో ఆ రుద్ర నమ్మకంలో దాని పేరు నమ్మకం కాదు, రుద్ర సూక్తం అని చెప్పారు. అందుకే ఈ పుస్తకానికి రుద్ర సూక్తం అనే పేరు పెట్టారు. నమ్మకం అనేటువంటిది సరి అయిన పేరు కాదని చెప్పారు మాస్టర్ గారు క్లియర్గా. నమః నమః అని వస్తుంది కాబట్టి నమ్మకం అంటారు, కానీ దాని అసలు పేరు రుద్ర సూక్తం, పురుష సూక్తం, శ్రీ సూక్తం, విష్ణు సూక్తం, సరస్వతి సూక్తం, వీటిలాగా దీని పేరు రుద్ర సూక్తం. దీని తర్వాత చదివేటువంటి దాన్ని అజ్ఞా విష్ణు సూక్తం అంటారు. అది దీని ఏంటంటే చెక్కతో శిల్పం చేయు వడ్రంగులకు రథములు చేయువారి రూపంలో ఉన్న రుద్రమూర్తులకు నమస్కారం. మనం ఎవరికి నమస్కారం చేస్తామండి? ఒక గురువు గారు ఎవరో అంటే ఆయన నమస్కారం చేస్తాం, లేకపోతే ఒక వెంకటేశ్వర స్వామికి చేస్తాం, ఒక కృష్ణుడికి చేస్తాం, రాముడికి చేస్తాం, శివుడికి చేస్తాం, గణపతికి చేస్తాం. లేదు అంటే కొంచెం మానవ రూపంలో మనకు కనిపించేటువంటి, అంటే వీళ్ళందరూ మానవ రూపం అని కాదు, కానీ వాళ్ళందరినీ దేవుడు లెక్కలో వేస్తాం మనం. కానీ కొన్ని మామూలుగా చూస్తే ఓ బాబా గారు, ఓ షిరిడి బాబా గారు, సత్యసాయి బాబా గారు, ఓ వివేకానంద స్వామి, వీళ్ళని చూస్తే కూడా దండం పెడతాం. అలా కాకుండా మామూలు మనిషికి దండం పెట్టమంటే చేతులెత్తి దండం పెట్టడం అనేటువంటిది ఒక సాంప్రదాయం.
దండం పెట్టడం కూడా మహేష్ గారు ఏం చెప్తారు, పెద్దవాళ్ళందరూ మహేష్ గారితో పాటుగా పెద్దవాళ్ళందరూ ఏం చెప్తారంటే 2 చేతులు ఎత్తి నమస్కారం చేయమన్నారు. చేస్తే ఏమవుతుంది, నమః 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 అంటే నా మహా, ఇది నాది కాదు, ఇది నాది కాదు అంటే ఇది నాది అనేటువంటి భావం పోయింది, అది కాదు అని ఒక సమర్పణ బుద్ధి, అంటే ఎవరిది అంటే మీదే ఇదంతా కూడా అనేటువంటి సమర్పణ బుద్ధి ఏర్పడడానికి నమస్కారం చేయాలట. అది మనం ఇలా అనేసాం అనుకోండి, అసలు ఆనందం చెప్పారు, అదేదో కొన్ని వీటికి వచ్చాయనుకోండి, మామూలుగా నమస్కారం పెట్టడం కూడా ఇలా అనేస్తే లేకపోతే ఇలా అనేసుకుంటాం. ఇంకా మనం హృదయం మీద 2 చేతులు పెట్టుకున్నా అది కొంతవరకు నయ్యాం, కానీ 2 చేతులు కూడా జోడించి నమస్కారం చేయటం అనేటువంటిది ఒక సంప్రదాయం. అందుకనే నమస్కార ముద్ర అంటారు. అది చేస్తే ఏమవుతుందంటే మనకి పవిత్రమైనటువంటి భావం ఉండి మనం అందరినీ కూడా సమంగా చూసేటువంటి ఒక దర్శనం అనేటువంటిది ఏర్పడుతుంది, సమదర్శనం అనేటువంటిది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే చెక్కతో శిల్పము చెక్కిన చేయు వడ్రంగులకు నమస్కారం. చెక్క పని చేసేటువంటి వడ్రంగులకి హే ఏంటా నువ్వు ఏం చేస్తున్నావు అని మనం మామూలుగా వాళ్ళని ఒక పని వాళ్ళగా చూస్తాం. కానీ మరి వాళ్ళు చేయకపోతే మనకి కుర్చీల వేళ వస్తాయి, ఒక పెట్టెలు లాంటివి, బీరువాలు లాంటివి, అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, మనం చేసుకోలేము, వాళ్ళు చేయాలి. అలాగే ఒక గుడి కట్టారనుకోండి, గుడికి శిల్పులు ఉంటారు, శిల్పులు చక్కగా బొమ్మలు చెక్తారు, అవన్నీ మనం చెక్కలేం ఆ గుడికి. అయితే ఆ గుడిలో లోపల ఉన్నటువంటి మూర్తిని కూడా చెక్కుతారు, వెంకటేశ్వర లేకపోతే రాముడో కృష్ణుడో ఏదోటి చెక్కి చక్కగా అందమైనటువంటి ఒక రూపాన్ని తెచ్చి మనకు అప్పచెప్తారు. అయితే మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చాక ఎవరిని లోపలికి గర్భగుడిలోకి వెళ్ళనివ్వం. ఎందుకు అంటే దానికి కూడా ఒక సంప్రదాయం ఉంది. ఎందుకంటే అది స్థాపన చేసినప్పుడు, ఆ విగ్రహాన్ని స్థాపించినప్పుడు శక్తివంతమైనటువంటి మంత్రాలతోటి స్థాపన చేసి యంత్ర ప్రతిష్ఠ అనేటువంటిది చేయడం జరుగుతుంది. చేసినప్పుడు నాన్ బ్రాహ్మిన్స్ అని కాదు, ఎవరైనా కూడా మామూలు వాళ్ళు అయినా కూడా అందరినీ లోపలికి రానివ్వరు, కొంతమందికే ప్రవేశం ఉంటుంది. ఎందుకంటే రోజు కూడా కొన్ని నియమాలతోటి అర్చన చేసేటువంటి జీవనం గడుపుతున్నటువంటి వాళ్ళనే అందులోకి లోపలికి రానిస్తారు. మరి అంతకుముందు అది ఒక శిలలో దాని చక్కని రూపాన్ని చెక్కారు. ఆ చెక్కినటువంటి వాళ్ళకి నమస్కారం. ఈ రుద్రసూక్తం అంతా అదే చెప్తారు. అలాగే రథములు చేయువారి రూపంలో ఉన్న రుద్రమూర్తులకు నమస్కారం. కుమ్మరులు కమ్మరులు మొదలు రూపములతో చరించున్న రుద్రమూర్తులకు నమస్కారం. అందరికీ నమస్కారం అంట. అందరి రూపంలో కూడా మనం నమస్కారం చేయడం అనేటువంటిది ఒక అలవాటు చేసుకోవడం కోసం. అంటే ముఖ్యంగా ఏంటంటే దీన్ని ఏమన్నారంటే అంతర్యామి దర్శనం అని అంటారు. తక్షణము అనగా చెక్కపై శిల్పము చేయుట, తక్షకుడు అనగా వడ్రంగి, రథకారుడు అనగా రథము చేయు వడ్రంగి అని చెప్పారు. వీళ్ళందరూ కూడా భగవత్ స్వరూపమే, అంటే శివుడి స్వరూపమే, శివుడి రూపంలో. ఇందాక మనకి కైలాసనాథ్ గారు మంచి ఒక కథ చెప్పారు, ఒక విషయాన్ని. అతను నియమం పెట్టుకున్నట్ట, ఒకళ్ళకి భోజనం పెడితేనే కానీ తను భోజనం చేయని. అందులో ఆ రోజు ఎవరు దొరకపోయేసరికి ఎవరినో తీసుకొచ్చి ఒక చక్కగా మంచి వాళ్ళకి పెడదామంటే మాసిపోయిన బట్టలు, చిరిగిపోయిన బట్టలు, చింపి జుట్టు అలా ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి భోజనానికి బతిలాడు కూర్చోబెట్టి ఏం చేయమన్నా చేయట. మరి మనకి ఎందాక చెప్పారు కదా ఆయన చక్కగా ఈ 50 ఏళ్ళ నుంచి ఎవర్రా భోజనం పెడుతున్నారంటే మాస్టర్ గారు దగ్గర ఒక లెక్చర్లో చెప్తారు, ఓ గాడ్ గివ్ మీ మై డైలీ బ్రెడ్, లేకపోతే గివ్ మీ డైలీ ఫుడ్ అని చెప్పి అడుగుతారట.
అరే నీకు 50 ఏళ్ల నుంచి నేను పెడుతున్నప్పుడు నువ్వు నన్ను అడుగుతాయరా సన్నాసి అంటాట దేవుడు మనని. మనం అడిగినా అడగకపోయినా మనకి పెడుతున్నాడు. ఆ పెడుతున్నటువంటి భగవంతుడిని మనం చూడాలి. అది మనకి సాధన కోసం ఇవన్నీ చెప్తారు. ఇందు వివిధ వృత్తులకు సంబంధించిన వారు వస్తువు సృష్టికి కారణమగుతున్నారు కనుక రుద్రుని రూపములుగా చెప్పబడినవి. మరియు సృష్టిలో భగవంతుడు జీవులుగా దిగి వచ్చినప్పుడు మొదట వృక్షములను సృష్టించు, వాని దేహదాతులకు కొయ్య పదార్థములు నిర్మించి చెట్ల రూపములు కలిగించు. మొట్టమొదట చెట్లుగా వస్తాయట. మరి చెట్ల రూపంలో ఉన్నటువంటి వాటిని జాగ్రత్తగా తీసి ఆ చెక్కను తీసి ఆ చెక్కతోటి శిల్పాలు అవి తయారు చేయటం, లేకపోతే తలుపులు తయారు చేయటం, లేకపోతే బల్లలు తయారు చేయటం, ఇవన్నీ చేస్తారు ఆ చెక్కతో. కనుక రుద్రుని మరియు సృష్టిలో భగవంతుడు జీవులుగా దిగి వచ్చినప్పుడు మొదట వృక్షములను సృష్టించు, వాని దేహదాతులు కొయ్య పదార్థములను నిర్మించి చెట్ల రూపములు కలిగించును. అటుపై జంతువుల దేహం రథముల వలె నిర్మాణం చేయను. రథానికి 7 గుర్రాలు ఉన్నట్టుగా చెక్కుతారు. ఇవన్నీ కూడా మనం భావన ముఖ్యం. భావన చేసుకుంటే అప్పుడు మన బొమ్మలు వేసేవాళ్ళు ఉంటారు ఆర్టిస్టులు. మరి నాలాంటి వాడిని ఒక వేయమంటే సరిగ్గా స్ట్రైట్ లైన్ కూడా గీలేము. మరి ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు అనుకోండి, చక్కగా కొంచెం పట్టుకుని అంటే ఒక బొమ్మ వచ్చేస్తుంది. ఒక మాస్టర్ గారు గానో, ఒక సివివి గారు గానో, ఒక లేకపోతే దేవత గానో దేవుడు గానో వేసేస్తారు చక్కగా. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఆ భావన అనేటువంటిది సద్భావన కలిగినప్పుడు, దాని యందు సమర్పణ ఉన్నప్పుడు వస్తుంది. సరే, జంతువుల దేహములను రథముల వలె నిర్మాణం చేయను. శరీరము జీవికి రథము వంటిది. మన శరీరం ఏంటంటే రథము అన్నారు. ఈ రథంలో ఎవరుంటారండి? భగవంతుడు ఉంటాడు. అందుకే రథాలు మనకి తిరుపతిలో చూడండి, తిరుపతిలో కానీ ఎక్కడైనా బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు రథాల్లో ఊరేగిస్తారు. అది గరుడ రథము, లేకపోతే చక్ర రథము, లేకపోతే శేష రథము, హంసరథము, ఇవన్నీ ఒక రోజుకి ఒక రథంని తయారు చేసి దాంట్లో ఊరేగిస్తారు. ఇదంతా ఎందుకు చేయకపోతే వాళ్ళు అడిగారా, నువ్వు నన్ను పూజ చేయటే నన్ను ఊరేగించటే ఎలాగనేసి? వాళ్ళే అడగరు. మనకి ఒక సాధన కోసం చేసుకునేటువంటి ఇవన్నీ కూడా చక్కగా శరీరంలోని ధాతువుల కొరకు మట్టిలోని ఖనిజములను రసాయనిక పదార్థములను స్వీకరించును. ఇట్లు మట్టితో రూపములు చేయును. కనుక కుమ్మరివాడు ఆ ఖనిజములలోని లోహములను కూడా భూమి యందు పుట్టించి మన దేహధాతులుగా నిర్మించును. అంటే మన పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఆ పంచభూతాత్మకంగా మన దేహధాతువులు కూడా తయారు చేస్తాడు. అది ఎవరు చేస్తారు? భగవంతుడు చేస్తాడు. భగవంతుడు అనేటువంటి కుమ్మరి ఎవరైతే ఉంటారో అతను మనకి ఈ షేప్ని ఇస్తాడు. దీంట్లో 2 కళ్ళు ఉండాలి, 2 చెవులు ఉండాలి, 32 పళ్ళు ఉండాలి, ఇలా లెక్క ఉంటుంది. ఈ లెక్క ఇచ్చేటువంటి ఎవరంటే కపిలుడు అని చెప్తారనమాట. నెంబర్ కాన్షియస్నెస్ అంటారు ఆయన్ని, కపిలుడిని. అందుకని మనకి కరెక్ట్గా ఆ షేప్ అలా ఉండేట్టుగా, లేకపోతే ఒకరికి 1 కన్ను, ఒకరికి 2 కళ్ళు, ఒకరికి 3 కళ్ళు, ఒకరికి 4 చేతులు, ఒకరికి 1 చెయ్యి, ఇలా పెట్టచ్చు కదా. రాదు, అలా ఏం రాదు. షేప్ ఎప్పుడు కూడా ఒకటిగానే ఉంటుంది. అది కపిలుడు అనేటువంటిది అయినటువంటి ద్వారా నెంబర్ కాన్షియస్నెస్ ద్వారా అన్నీ కూడా వస్తాయి. షేప్ కాన్షియస్నెస్ అనేటువంటిది విశ్వకర్మ అనేటువంటి ఆయన ద్వారా వస్తుంది. ఇట్లు మట్టితో రూపం చేయను కనుక కుమ్మరివాడు ఆ ఖనిజములలో లోహములను కూడా భూమి యందు పుట్టించి మన దేహధాతువులుగా నిర్మించును. ఇటు లోహంతో పనిచేసి దేహములను అదుకులు పెట్టుటలో కనుక కమ్మరపు పనివాడుగా దేవుడు వర్ణించారు. తర్వాత
ఇంకా మనం కొంచెం ముందుకెళ్ళేటప్పటికి ఏమవుతుంది, ఇంకా ఏ రూపంలో ఉంటాడంటే మనకి పురాణ పురుషుల్లో మహేష్ గారు చెప్తారు, కృష్ణుడికి బలరాముడికి పేర్లు పెట్టాక అక్కడ గర్గ మహర్షి ఆయన చెప్తారు శతశృంగ పర్వతం మీద అర్జునుడు అనేటువంటి ఒక శిశువుకి అర్జునుడు అని పేరు పెట్టారు. అర్జున పుష్పాలతోటి అర్జున చెట్టు అంటే మద్ది చెట్టు యొక్క పుష్పాలతోటి, మద్ది చెట్టు కర్రలతోటి అక్కడ పూజ హోమం అవి చేస్తారు. అక్కడ రేష్మి వాచ్యము మొదలైనటువంటి స్వరూపాలుగా దర్శనమిచ్చాడంటే మేఘము అవన్నీ కూడా అక్కడ స్వామి యొక్క స్వరూపాలు. దాని గురించి చెప్తారు అన్నమాట. చెప్పినప్పుడు ఇక్కడ నమ కూప్యాయచ వట్యాయచ అంటే నూతిలో నీతి రూపము కలవానికి నమస్కారం. చూడండి, ఇక్కడ పక్కనే నది ఉంది, నదిలో నీళ్లు ఉంటాయి, ఆ నీళ్ళు అలా పారుతూ ఉంటాయి. దీని గురించి కూడా చెప్తూ మహేష్ గారు, ఈ నీళ్లు అనేసరికి ఇక్కడ నీళ్లు అక్కడ ఉండవు, అప్పటికి వెళ్ళిపోతూ ఉంటాయి. మనం ఇలా చూపెట్టినప్పుడు నీళ్లు అనగానే నీళ్ళు అక్కడి నుంచి అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలా ఉన్నటువంటి మొత్తాన్ని కలిపి నది అంటాం. ఆ నీళ్ల రూపంలో ఉన్నటువంటిది భగవంతుడు. పల్లమున నిలిచిన నీటి రూపము కలవానికి నమస్కారం. నీరు ఎక్కడ నిలుస్తుందండి? ఇలాగా ఏటవాలుగా ఉన్న దగ్గర నిలవదు, ఒక దగ్గర పల్లంగా ఉండి సమతలంగా ఉన్న దగ్గర నిలుస్తుంది. అదే కూపం అనగా నుయ్యి, అవ్వటము అనగా నీరు పల్లమునకు పారిన గుంట. నీరు ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడైనా గొయ్యిలాగా ఉన్న దగ్గర నిలుస్తుంది. నిర్మలమూర్తికి మలినమైన మూర్తి గర్వానికి నమస్కారం అని అర్థము. ఇలా చెప్పుకుంటూ వచ్చి నమో వర్షాయచ వర్షించిన జలముల రూపం గలవానికి నమస్కారం. వర్షింపని జలముల రూపంలో ఉన్న వారికి నమస్కారం. మన దాకా ఇక్కడ వర్షాలు పడుతూనే ఉన్నాయి. అసలు మనం గురు పూజలు చేసుకుంటామా లేదా, ఎలాగ ఏర్పాటు ఎలా అవుతాయి అని అనిపించి ఉండొచ్చు కూడా మన వాళ్ళకి. అటువంటి స్థితి మొదటిదాకా ఉంది. అటువంటి వర్ష రూపంగా ఉన్నటువంటి, వర్షించేటువంటి రూపంగా ఉన్నటువంటి శివుడికి నమస్కారం. అలాగే వర్షింపని నీటి స్వరూపంగా ఉన్నటువంటి వారికి. అలాగే మేఘ్యాయచ విద్యుత్యాయచ మేఘమునందు జలస్వరూపనకు నమస్కారం. మెరుపుతీగలతో కూడిన జలస్వరూపన నమస్కారం. మెరుపుతీగలు ఎక్కడి నుంచి వస్తాయండి? మేఘాల్లో ఒకదాన్నొకటి ఢీకొన్నప్పుడు అవి వెళ్తున్న దీంట్లో మెరుపులు వచ్చి ఉరువులు వచ్చి పిడుగులు పడతాయి. అదంతా మనకి అందరికీ తెలుసున్నటువంటి విషయమే. ఆ మేఘస్వరూపుడికి అది ఎవరంట? శివుడు అని చెప్పారు. ఆ మేఘస్వరూపుడికి నమస్కారం అని చెప్పారు. అలాగే మెరుపుతీగతో కూడిన జలస్వరూపం నమస్కారం. అది కూడా జలం నుంచి వస్తుంది. అందుకే మనకి ఆకాశాద్ వాయోరగ్ని, వాయువులోంచి అగ్ని, అగ్నేరాప అగ్ని నుంచి జలం వచ్చింది. ఇవన్నీ ఒకదాంట్లో నుంచి ఒకటి ఎలా వచ్చేది చూడండి. ఇవన్నీ ఎవరి యొక్క సృష్టి అంటే భగవంతుడి సృష్టి. ఎలా వచ్చింది అంటే ఒకసారి ఆయన ఒక్కడిగా పడుకొని ఉన్నట్ట మర్యాక మీద పడుకుంటే సడన్గా ఆయనకి ఒక థాట్ వచ్చిందట, నేను అనేకం అవుతును గాక అనుకున్నట్ట. బహుశ్యాం ప్రియ ఏతి అని చెప్పి అనుకున్నట్ట. అనేసరికి మొత్తం ఆయనకి లోపల నుంచి సృష్టి అంతా బయటకు వచ్చింది. ఆయన ఒక్క సంకల్పం ఎంత సృష్టి జరుగుతుందో అండి. ఒక్కడిగా ఉన్నట్టుంటే ఆయనకి అనేకం అవుతును గాక అనుకున్నట్ట. అయ్యేసరికి సృష్టి వచ్చింది. అలాగే నమ ఈధ్యాయచ దప్యాయచ ప్రకాశించినట్టు మేఘమునందున్నవానికి నమస్కారం. ఎండపొడపడుచున్న మేఘమునందలి జలమూర్తికి నమస్కారం. మేఘం మీద ఎండపడబడింది అనుకోండి, దాని వెలుగు వేరు. అలాగే వర్షించబోయేటువంటి మేఘం యొక్క వెలుగు వేరు.
ఏ రకంగా ఉన్నటువంటి మేఘానికైనా మేఘరూపుడుగా ఉన్నటువంటి భగవంతుడికి నమస్కారం అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ప్రకాశించుతున్న మేఘమనగా శరదృతువునందున మబ్బు, అది కూడా చెప్తున్నారు. శరదృతువులో వచ్చేటువంటి మబ్బు ఏదైతే ఉంటుందో అది ప్రకాశించున్న మేఘం. ఆత్తప్య అనగా ఎండపడలో వర్షించున్న మబ్బు. ఎండ ఉంటుంది, ఓ పక్కన వర్షం పడుతుంది, అప్పుడే ఇంద్రధనం అనేటువంటిది ఏర్పడుతుంది. మనందరికీ చూస్తాం. అలాగే ఇలా చెప్పుకుంటూ పోయి ఇంకా మధ్యలో ఒక మంత్రం, ముఖ్యమైనటువంటి మంత్రం ఉంది. ఆ మంత్రం గురించి కూడా చెప్పుకుని ఆపుదాం. అది మనం ఇందా చెప్పుకున్నాం కదా, మహేష్ గారు చెప్పింది. యజుర్వేదంలో ఈ రుద్ర సూక్తం అనేటువంటి మధ్యలో ఉంటుంది. ఒకలాగా రుద్ర సూక్తం అనేటువంటి గ్రంథాన్ని ఓపెన్ చేస్తే మధ్యలో హృదయ స్థానంలో ఉండేటువంటిది రుద్ర సూక్తం. ఆ రుద్ర సూక్తాన్ని ఓపెన్ చేస్తే మధ్యలో ఉండేటువంటి హృదయ స్థానంలో ఉండేటువంటి మంత్రం ఏదైతే ఉందో, నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమోగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ, అంటే దగ్గర నుంచి వధించేవాడు, దూరే వధాయ చ దూరం నుంచి వధించేవాడు. నమో హంతే చ హనీయసే నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమశంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. శివతరం అంటే మన తరింపజేసేటువంటి వాడు అనమాట, శుభం కలిగించి తరింపజేసేటువంటి వాడు కాబట్టి శివుడు అన్నారు. ఆయన్ని మనం ధ్యానించాలి. అందుకే బాగా కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, అనారోగ్యం కలిగినటువంటి వాళ్ళకి నమ శివాయచ శివతరాయచ అనేటువంటి మంత్రాన్ని ఇస్తే వాడు కనుక శ్రద్ధతో భక్తితో దాని మీద దృష్టితో చేసుకున్నట్టయితే వాళ్ళకి కష్టాలు కానీ అనారోగ్యం కానీ తొలగిపోతుందని చెప్తారు పెద్దలు. అదొక ఇవన్నీ మంత్రార్థాలు, ఇవన్నీ కూడా. నమ సోమాయచ రుద్రాజని, సోముని రూపం ధరించిన రుద్రునికి నమస్కారం. సోముడు అనగా గంధర్వుడు. సోముడు అంటే గంధర్వుడు. ఇతడు సంగీత విద్యకు అధిపతి. గాంధర్వ వేదం అనే గ్రంథం పునఃశాస్త్రిగా రాశారు. ఆ గ్రంథాన్ని కనుక మనం చదివినట్లయితే దాంట్లో ఈ గాంధర్వ విద్య అనేటువంటి తెలుస్తుంది. ఇతడు సాధకుని శిరస్సున సోమకందము సోమగ్రంథి అంత ఆవునుండును. దీన్నే ఇంద్రగ్రంథి అనియు ఇంద్రయోని అనియు వేదములు కీర్తించును. దీని యందు సంగీత విద్యకు కావలసిన లయ. వాసుదేవ అమ్మ, వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ కార్యక్రమాన్ని భంగం కలిగేట్టుగా మాట్లాడటం చేయకూడదు. అలాగే తల్లుల వైపు వెళ్ళి తల్లులు కూర్చోవాలండి. ముందు మన వాలంటీర్స్ ఆ మాట చేస్తే వాళ్ళు కూడా పాటిస్తారు. ముందు తల్లుల వైపుకు తల్లులు వెళ్ళి కూర్చోండి. ముందు మన వాలంటీర్స్ చేస్తే మిగతా వాళ్ళకి మనం చెప్పగలుగుతాం. లేడీస్ అందరూ కూడా జెంట్స్ వైపు కూర్చున్నారు, వచ్చి వాళ్ళు లేవాలి. అక్కడ నిశ్శబ్దంగా కూర్చోగలగాలి. మన కార్యక్రమం గురించే కాదు, జరుగుతున్న కార్యక్రమానికి భంగం కలగకూడదు, అది గమనించుకోవాలి. దీని యందు సంగీత విద్యకు కావలసిన లయ అనబడు కాల విభాగం రూపముగు తాళజ్ఞానం ఉండదు, మరియు నాదోద్భావమైన సర్వజ్ఞానం ఉండదు. ఇది యోగికి ప్రకృతి పురుష సంగమ స్థానమని అనబడు సహస్రద పద్మము. ఇందు శక్తి శివుని యందు సంగమించి ఉండదు. కనుకనే సోముడు అనగా స ఉమా, అంటే ఉమాదేవితో కూడినవాడు, అంటే అర్ధనారీశ్వర తత్వం. దాన్నే అర్ధనారీశ్వర తత్వం అంటారు. సోముడు అంటే స ఉమా. అది ఇలా చెప్పుకుంటూ వెళ్ళి శం అనగా నమశంకరాయ నమశంగాచ పశుపతి అంటే శం అనగా సుఖము శాంతి. భావమయమైన భావములు మాయమైన వెనుక నిలిచిన తన రూపములు లేక ఆత్మస్వరూపం. మనలో ఉండేటువంటి ఆలోచనలు భావాలు ఇవన్నీ కూడా తొలగిపోతే ఉండేటువంటిది ఆత్మజ్ఞానం అంటున్నారు. ఆ రూపంనే శం అంటున్నారు. పశువులు అనగా తాటితే గుంజకు కట్టబడినవి. ఇంద్రియ ప్రవృత్తుల అభ్యాసము గుంజకు బంధింపబడి దాని చుట్టూ తిరుగుతున్న భావము. మన భావం దేని వైపు తిరగాలంటే ఒక గుంజకు కట్టిన పశువు ఏదైతే ఉండదో అది ఎలా తిరుగుతుందో దానిలా తిరగాలట మనం.
అది చెప్తున్నారు. అంటే మనం దానికోసమే మనకి ఏం చెప్పారంటే చక్కగా సోహం అనేటువంటి ఉపాసన ఇచ్చారు. మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తూ ఉంటాం. చేసేటప్పుడు గాలి పీల్చేటప్పుడు సో అనేటువంటి అక్షరాన్ని ఉచ్చరిస్తూ, అంటే గాలి పీల్చుతున్నప్పుడు ఉచ్చరించలేం కాబట్టి మానసికంగా ఉచ్చరిస్తూ దాన్ని వినమన్నారు. దాన్ని సో అనేటువంటి బీజాక్షరంగా చెప్తారు. గాలి విడిచిపెట్టేటప్పుడు హమ్ అనేటువంటి బీజాక్షరంగా ఉచ్చరిస్తూ వినమన్నారు. అలాగా కొంతకాలం చేశాక ఆ ఉచ్చారణ హమ్ అనేటువంటి ఉచ్చారణ బయటికి ఉచ్చరించమన్నారు, ఉచ్చరిస్తూ వినమన్నారు. కొంతకాలం అయ్యేటప్పటికి సోలో సకారం వెళ్ళిపోతుంది, ఓ ఉంటుంది. హంలో హకారం వెళ్ళిపోయి అనేది మిగులుతుంది, మొత్తం కలిపితే ఓంకారం మిగులుతుంది. అదే ఆత్మజ్ఞానం అని చెప్పారు. దాన్ని కూడా ధ్యానం చేయమన్నారు. ఎలాగంటే గాలి పీల్చేటప్పుడు మానసికంగా అని ధ్యానం చేయాలి. మానసికంగా ఉచ్చారణ చేయాలి. ఎందుకంటే గాలి పీల్చేటప్పుడు మేష్ గారు ఇది చెప్తుంటే ఎవరు అడిగారు, గాలి పీల్చేటప్పుడు కూడా బయటికి అనడానికి ఉందా అంటే అప్పుడు ఏదో సౌండ్ వస్తుంది, గురక వస్తుంది, కానీ అప్పుడు సరైనటువంటిది రాదని చెప్పారు. అందుకని మానసికంగా ఉచ్చారణ చేయాలి. గాలి విడిచిపెట్టేటప్పుడు వాచకంగా ఓంని ఉచ్చారణ చేస్తూ దాన్ని మనం ధ్యానం చేయమన్నారు. ఇలా చేస్తూ ఉండేసరికి దాన్నే మన మేష్ గారు కానీ నాకోటి తాతయ్య గారు కానీ వీళ్ళందరూ చేసినటువంటి ఉపాసన అదే. అందుకే నా చెప్పారు, తాతయ్య గారు ఎప్పుడు పడుకున్నప్పుడు కూడా ఓంకారం ఏదోటి వినిపిస్తూ ఉండేది. మేష్ గారి దగ్గర కూడా అది వింటూ ఉండేవాళ్ళం. మేష్ గారు ఓంకారం చేస్తే చాలాసేపు ఓంకార నాదం చేస్తూ ఉండేవారు మేష్ గారు, ఈకే గారు. కాబట్టి అటువంటి ఓంకార స్వరూపుడు మనకి భగవంతుడు. అటువంటి ఓంకారాన్ని మనం ఉచ్చారణ చేస్తూ దాన్ని వింటూ దాన్ని మనం అంటే ఏ విధంగా మన నోట్లోంచి ఉచ్చారణ చేస్తుందని చెవులతో మనం వినమన్నారు. విని దాన్ని ధ్యానం చేయమన్నారు. ఉత్తిగా వినేసి ఊరుకుంటే చాలదు, దాన్ని ధ్యానం చేయమన్నారు. ధ్యానం చేసినట్టయితే మనలో ప్యూరిఫికేషన్ అనేటువంటిది జరుగుతుంది. దానికోసం ఇంత ఇది దాన్ని చేయడం కోసమే ఈ ఓంకార స్వరూపుడు ఎవరంటే శివుడు అనొచ్చు, విష్ణు అనొచ్చు, బ్రహ్మ అనొచ్చు, ఎవరైనా అనొచ్చు, లేకపోతే అమ్మవారు అనొచ్చు, ఏదైనా కూడా అనొచ్చు మనం. అందుకే అమ్మవారిని కూడా ఓంకార స్వరూపిణి అంటారు. సా ఉమా అన్నారు ఇందాక. ఆ సోలో సా ఉంది, ఉమా అమ్మ అమ్మ ఉంది. కాబట్టి మనం ఓంకారం చేద్దాం. ఒకసారి మూడు సార్లు ఓంకారం చేసుకుని అందరం కలిసి చేద్దాం. చేస్తే బాగుంటుంది. ఇలా ఉచ్చారణ చేస్తూ మనం దాన్ని వింటూ ధ్యానం చేయమన్నారు. ఇది మనకి సాధన. ఇటువంటి సాధన నిరంతరం చేసుకుంటూ మనం ఇంకా ముందుకు వెళ్దాం గాక అని చెప్పి మేష్ గారికి ప్రార్థన చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. వాసుదేవ 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 వాసుదేవ